హలో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ ఫైనల్గా 23rd ఓరియంటేషన్ డే ప్రోగ్రామ్ అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్టిల్ ఎవరైనా అప్లికేషన్ పెట్టి ప్రాసెస్ ఫినిష్ చేయని వాళ్ళు, ఇంకా ఎవరైనా అడ్మిషన్ ప్రాసెస్ కావాలి అంటే ఆర్ ఇంటర్వ్యూ అవని వాళ్ళు, ఆర్ అడ్మిషన్ అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయి అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫీజు పే చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇమీడియట్గా మీరు ఫీజు పే చేసుకొని మీ అడ్మిషన్ సెక్యూర్ చేసుకోవాలి. 23rd క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే హాస్టల్ ఫీజు ఇంతకుముందు 1,85,000 ఉండేది, దాన్ని 1,60,000కి తగ్గించారు. సో అండ్ బస్సెస్ కూడా అన్ని రూట్స్ నుంచి ఉన్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీలో అన్ని పార్ట్స్ నుంచి బస్సెస్ కూడా రన్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ ఈ 4 కోర్సెస్ ఆల్మోస్ట్ మంచి స్టూడెంట్స్ మంచి అడ్మిషన్స్ అయ్యాయండి ఈ అకాడమిక్ ఇయర్కి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంకా 3rd ఫేజ్ కౌన్సిలింగ్ అవ్వలేదు అండ్ అక్కడ కొంచెం ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. ఎవరైనా ఒక మంచి కాలేజీ విత్ ఇన్ బడ్జెట్, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా స్కాలర్షిప్ స్కీమ్ నడుస్తుంది. 100% స్కాలర్షిప్ కూడా ఉంది. మీకు ఇంటర్మీడియట్లో 95% ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనుక 95% ఉంటే 100% స్కాలర్షిప్ ఉంది. అండ్ 50% స్కాలర్షిప్ కూడా ఉంది. అండ్ ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్ కూడా ఉంది మెరిట్ లేని వాళ్ళకి. సో ఎనీ స్టేట్ బోర్డ్, ఈవెన్ ఎన్ఐవైఎస్ ఆర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆర్ ఆంధ్ర ఓపెన్ స్కూల్, తమిళనాడు ఓపెన్ స్కూల్ బోర్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఎంబీఏ వాళ్ళకి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ 15% స్కాలర్షిప్ కూడా ఉంది, ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. బీబీఏ వాళ్ళు బైపీసీ కూడా ఆపర్చునిటీ ఉంది. బీబీఏ వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ కూడా బీబీఏ జాయిన్ అవ్వచ్చు. ఎంటెక్లో సిఎస్సి రిలేటెడ్ లైక్ ఏఎంఎల్, డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎంటెక్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇంజనీరింగ్లో మీరు ఏ స్పెషలైజేషన్ చదివినా సరే మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. మెకానికల్ వాళ్ళు కూడా సిఎస్సి, ఏఎంఎల్ చదవచ్చు. ట్రిపుల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఏ స్పెషలైజేషన్ చదివిన వాళ్ళైనా ఇక్కడ మీరు చదువుకోవడానికి ఆప్షన్ ఉంది. సో స్టూడెంట్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంటెక్ గురించి కానీ ఎంబీఏ ఒక మంచి కాలేజ్లో, టాప్ కాలేజ్లో చదువుదాం అనుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎవరికైనా హాస్టల్ ఫీజు ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు శంషాబాద్లో ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి, తుక్కుగూడలో కూడా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి బయట ప్రైవేట్ హాస్టల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా బీటెక్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీ స్కాలర్షిప్స్ని బట్టి ఫీజు క్లియర్ చేసేసుకోవాలి 22nd లోపు. హాస్టల్ వాళ్ళు 22nd రిపోర్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. రమేష్ హియర్, అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్.